హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి కాలేజ్ జాబ్స్కి సంబంధించిన ఇంతకుముందే మనకు ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఫైనల్ కీ ఇచ్చినారు కదండి, గూగుల్ ఫామ్ ఒకటి ఫిల్ చేయమని చెప్పిన. చాలా మంది ఫిల్ చేసినారు. సో వాటికి సంబంధించిన మార్క్స్ ఎన్నెన్ని వచ్చినాయి, హైయెస్ట్ కూడా ఎన్ని వచ్చినాయో ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. మరి యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఏమేం పోస్టులు ఫిల్ చేస్తున్నారో ఒకసారి చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ I&E, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎక్స్టర్నల్. అయితే దీనికి సంబంధించిన ఇంతకుముందు ఫైనల్ కి వచ్చినప్పుడు ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేసేసి పెట్టితే చాలా మంది నింపినారు. దానికి సంబంధించిన వీడియో 1 చేసిన, ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీడియో 2 చేస్తున్నాను. అంటే అప్పుడు కొన్ని రెస్పాన్సెస్ బట్టి ఒక వీడియో చేసిన, హైయెస్ట్ ఎంత అయింది అనేది. ఇప్పుడు నేను ఏ కేటగిరీలో ఎంత హైయెస్ట్ ఉన్నది అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా నేను ఫిల్టర్ చేసేసి ఇప్పుడు మనం ఒక గూగుల్ షీట్స్ అంటే దాన్ని ఏం చేసినానంటే ఒక PDF రూపకంగా చేసి మేము ముందుకు తీసుకొస్తున్నా. మరొకసారి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన ఒక్కరు మాత్రమే మనకు రెస్పాన్సెస్ అనేది నింపినారండి. అయితే నేను దీనికి హైయెస్ట్ అయితే ఏం చెప్పలేకపోతున్నాను, ఓన్లీ 74 మార్క్స్ మాత్రమే వాళ్ళు నింపినారు. సో దీనికి సంబంధించిన ఎవరైతే SCL నెంబర్ కూడా నేను ఫిల్ చేయమని చెప్పిన, అంటే ఓన్లీ 4 డిజిట్స్ ఆఫ్ నెంబర్నే ఫిల్ చేయమని చెప్పిన. ఎందుకంటే మనం కూడా దీన్ని హైడ్ చేయాలి కాబట్టి. అంటే ఈ యొక్క 4 డిజిట్స్ తోనే వచ్చేది లేదు, ఒరిగేది లేదండి. జస్ట్ ఫర్ ఇన్సేక్ ఏం లేదు, ఒక డూప్లికేట్ అంటే డ్యూయల్ ఎంట్రీస్ ని డిలీట్ చేయడానికి మాత్రమే నేను ఒక 4 డిజిట్స్ ఆఫ్ నెంబర్ ని ఎంటర్ చేయమని చెప్పిన. దాన్ని చూసుకొని నేను కొన్ని డ్యూయల్ ఎంట్రీస్ కూడా నేను డిలీట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇప్పుడు సెకండ్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్లో దాదాపు మనకి ఇన్ని రెస్పాన్సెస్ ఉన్నాయండి. దీనిలో ఫస్ట్ హైయెస్ట్ ని నేను ఏ కలర్ తో ఇండికేట్ చేసినానంటే ఫస్ట్ హైయెస్ట్ ని గ్రీన్ కలర్ తో ఇండికేట్ చేసిన. ఫస్ట్ హైయెస్ట్ ఎంత ఉన్నది జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ లా 105 ఫస్ట్ హైయెస్ట్ ఉన్నది. గ్రీన్ కలర్ ఉన్నదంతా ఫస్ట్ హైయెస్ట్ అండి. సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 100 మార్క్స్ ఉన్నది. 100 మార్క్స్ ఏదైతే సెకండ్ హైయెస్ట్ ఆరెంజ్ కలర్ లో నేను ఇండికేట్ చేసిన. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ హైయెస్ట్ లో జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ లో మనకు 97 మార్క్స్ అనేది థర్డ్ హైయెస్ట్ ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనకు నింపిన గూగుల్ ఏదైతే రెస్పాన్సెస్ ఉన్నాయో దానికి సంబంధించింది మాత్రమే నేను చెప్తున్నానండి. ఎందుకంటే చాలా మంది నింపిన వారికి నేను అప్డేట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంతమందికి అవగాహన రావాలని చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ 3 హైయెస్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ కేటగిరీలో ఎంత హైయెస్ట్ ఉన్నదో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీ పోస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేదంటే దాన్ని మీరు పాజ్ చేసుకొని చూసుకుంటారా, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోండి, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ లో మనకు కొన్ని మాత్రమే రెస్పాన్సెస్ వచ్చినాయండి. అదొకసారి గమనించుకోవాలి. ఇక్కడ మనకు హైయెస్ట్ గ్రీన్ కలర్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఓసీ క్యాండిడేట్ 107 మార్క్స్ వచ్చినాయి. అదే విధంగా సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు BCD క్యాండిడేట్ కి 83 వచ్చింది. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో చెప్పినాను, ఒకసారి గమనించుకోవాలి. గ్రీన్ కలర్ ఫస్ట్ హైయెస్ట్, ఆరెంజ్ కలర్ సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ వచ్చేసి మనకు బ్లూ కలర్. ఇక్కడ నేను ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఏం చేసినండి, ఇంకో కలర్ పెట్టిన. అదేంటంటే నాన్ లోకల్ అంటే ఏం లేదండి. లోకల్ నాన్ లోకల్ మీకు అందరికి డిఫరెన్సెస్ తెలుసు. లోకల్ అంటే నార్త్ తెలంగాణ, నాన్ లోకల్ అంటేనేమో సౌత్ తెలంగాణ. నార్త్ తెలంగాణ అంటే మీకు అందరికి తెలిసిన కదండి. ఇప్పుడు మనకు కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ఇదంతా మనకు లోకల్ క్యాండిడేట్. ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇంకా ఇతర మహబూబ్ నగర్ వాళ్ళందరూ నాన్ లోకల్. అంటే తెలంగాణలో కూడా ఏవైతే బొగ్గు గనులు అయితే మనకు మైన్స్ ఎక్కడైతే మనకు దొరుకుతాయో వాటికి సంబంధించిన జిల్లాలన్నీ కూడా మనకు లోకల్ కిందికి వస్తాయి. ఏవైతే మనకి ఇక్కడ సౌత్ తెలంగాణలో ఉన్నాయో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నెక్స్ట్ మహబూబ్ నగర్, సంగారెడ్డి ఇవన్నీ కూడా మనం నాన్ లోకల్ కిందికి వస్తాయి. అదొకసారి మీరు గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కి మాత్రము మనకు మంచిగా రెస్పాన్సెస్ అనేది రావడం జరిగింది. దీనిలో ఫస్ట్ హైయెస్ట్ మనకి ఎంత ఉన్నది, 115 మార్క్స్ అనేది ఫస్ట్ హైయెస్ట్ ఉన్నదండి. ఇది గ్రీన్ కలర్ నేను ఇండికేట్ చేసిన. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆరెంజ్ కలర్ లో పెట్టినానండి. 113 మార్క్స్ అనేది మనకు సెకండ్ హైయెస్ట్ ఉన్నది. సో నెక్స్ట్ కేటగిరీ ప్రకారంగా ఎంత హైయెస్ట్ ఉన్నది కూడా మీరు గమనించుకొని చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు అండి. థర్డ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే 110 మార్క్స్ అనేది మనకు BCD క్యాండిడేట్ థర్డ్ హైయెస్ట్ ఉన్నది. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి మనకు BCA క్యాండిడేట్ 115 మార్క్స్ హైయెస్ట్ మనకి ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగిందండి. సో చాలా మటుకు ఒకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు కలర్ ఇండికేట్ చేసినంత ప్రకారంగా మీరు చూసుకోండి. ఆ తర్వాత మనకి ఏమున్నదంటే
ఇక్కడ చాలా మంది ఇక్కడ రిమార్క్స్ మనకు హైడ్, డోంట్ హైడ్ ఇవన్నీ పెట్టినారండి. అది నాన్ మ్యాటర్. అంటే మనకు అవన్నీ నేను తీసేసిన. ఏదైతే ఎస్ఎస్సిఎల్ నెంబర్ అందరికి కూడా మనకు కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఎస్ఎస్సిఎల్ నెంబరు లేదంటే యూనిక్ ఐడి మన అందరు ఎంటర్ చేసిన అన్ని కూడా తీసేసిన. ఓన్లీ 4 డిజిట్స్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే పెట్టిన. అది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. నేను ఇక్కడ మీకు ఏమన్నా మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. చాలా మట్టుకు మాత్రం నేను మంచి రెస్పాన్సెస్ ఏవైతే మనకు వచ్చినాయో మన గూగుల్ ఫామ్ ద్వారా, ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా కూడా నేను ఏం చేస్తానంటే కింద గూగుల్ ఫామ్ పెడతా. ఒకవేళ మనకు చాలా రెస్పాన్సెస్ వస్తే థర్డ్ వీడియో చేస్తా, లేదంటే లేదు చేయనండి. ఇప్పటి వరకు నేను సెకండ్ వీడియో వరకు లాస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు మనం 137 రెస్పాన్సెస్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క 137 నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అందరికి చెప్తాను. 137 రెస్పాన్సెస్ మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరూ కూడా రెస్పాన్సెస్ నింపినట్టయితే 137 కాస్త మనకు 200, 500 వరకు అయినట్టయితే నెక్స్ట్ వీడియో చేస్తాను. అప్పటి వరకు అయితే ఈ యొక్క వీడియోతో నేను సరిపెడతానండి. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన కీ కూడా మనకు త్వరలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్, అదే విధంగా కీ మొత్తం ఫైనల్ కీ చూసుకున్న తర్వాత కూడా నేను గూగుల్ ఫామ్ ఫిల్ చేయమని చెప్తాను కాబట్టి సో దాని ప్రకారంగా కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. సో ప్రస్తుతానికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన మనకు ఏదైతే హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ మీరు చూసుకొని ఒకసారి దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి కేటగిరీ ప్రకారం కూడా నేను ఫిల్టర్ చేసి పెట్టిన. దానిలో కూడా మీరు చూసుకొని మీరు ఒక గమనించుకోవాలి. నెక్స్ట్ చూసుకోండి, మనకు ఏదైతే మేనేజ్మెంట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్లో థర్డ్ హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ ఉన్నారంటే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ 110 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 110 మార్క్స్, ఇక్కడ బీసీడీ క్యాండిడేట్ కూడా మొత్తం ఈ మేనేజ్మెంట్ ట్రైనీలా ఏదైతే మనకు ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ వచ్చేసి ఇద్దరికి వచ్చింది. అంటే 110 మార్క్స్ అనేది ఇద్దరికి వచ్చింది. బీసీడీ క్యాండిడేట్కి వచ్చింది, ఎస్టీ క్యాండిడేట్ కూడా థర్డ్ హైయెస్ట్ 110 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ ప్రకారంగా చూసుకోండి. ఆ తర్వాత మనకు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్లా ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఇక్కడ చూడండి ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి మనకు ఎంత ఉన్నది 106 మార్క్స్ అనేది మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్లా ఫస్ట్ హైయెస్ట్. బీసీబీ క్యాండిడేట్కి ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది. సెకండ్ క్యాండిడేట్కి మనకు బీసీబీ క్యాండిడేట్కి 99 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి 101 మార్క్స్ మనకు హైయెస్ట్ కదా, సరే సెకండ్ హైయెస్ట్ కదా అంటే ఆ నాన్ లోకల్ క్యాండిడేట్కి నేను వేరే కలర్ ఇచ్చిన, అది ఒకసారి మీరు గమనించుకోవాలి. ఒకవేళ మీరు ఒకసారి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కేటగిరీ ప్రకారంగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓసీకి ఈడబ్ల్యూఎస్కి తేడా ఉంటుంది, ఒకసారి గమనించుకోవాలి. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా పోటీ పడవచ్చు, ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నదో వాళ్ళు పోటీ పడవచ్చు. అది మీరు గమనించుకొని ఇక్కడ మీరు ముందుకెళ్ళాలి. ఆ తర్వాత మనకు ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఇక్కడ చూడండి థర్డ్ హైయెస్ట్ 97 మార్క్స్ ఉండడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు మేనేజ్మెంట్ ట్రైనీ ఎఫ్&ఏ వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది నింపడం జరిగిందండి. ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినా చూద్దాం. హైయెస్ట్ మార్క్స్ 119 మార్క్స్ మనకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి రావడం జరిగింది. ఇది ఒక్కసారి మనం చూసుకోవాలి. హైయెస్ట్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 119 మార్క్స్ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేసినానండి, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సెకండ్ హైయెస్ట్ 119 మార్క్స్ కూడా ఉన్నది, అది కూడా ఓసీ క్యాండిడేట్, అది నాన్ లోకల్. ఇక్కడ నేను వేరే కలర్లో ఇండికేట్ చేసిన నాన్ లోకల్ కింద వచ్చిందంటో అంటే పోస్టులు ఉన్నట్టే నాన్ లోకల్ కిందకి వచ్చేస్తుంది, నాన్ లోకల్ కింద పోస్టులు ఉన్నట్టయితే. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ చూడండి 117 మార్క్స్ మన బీసీబీ క్యాండిడేట్కి రావడం జరిగింది. 117 మార్క్స్ అనేది సెకండ్ హైయెస్ట్. ఇక్కడ నేను ఎల్లో కలర్లో అంటే ఆరెంజ్ కలర్లో నేను ఇండికేట్ చేసినానండి, అది ఒకసారి మీరు గమనించుకోవాలి. థర్డ్ హైయెస్ట్ చూడండి 116 మార్క్స్ అనేది మనకు ముగ్గురికి రావడం జరిగింది. రెండేమో ఓసీ క్యాండిడేట్స్కి, మరి ఈయన డబుల్ ఫిల్ చేసిండా లేకపోతే వేరే నెంబర్ ఫిల్ చేసిండా మనకు తెలియదు, కాకపోతే వేరే నెంబర్ అయితే ఇచ్చినారు, వేరే నెంబర్ ఇచ్చినారు కాబట్టి నేను డ్యూయల్ ఎంట్రీస్ అని నేను తీసేయలేదండి. సో ఒకసారి గమనించుకోవాలి. ఓసీ క్యాండిడేట్కి 116 మార్క్స్ ఈయనకు వచ్చింది. నెక్స్ట్ బీసీబీ క్యాండిడేట్ కూడా 116 మార్క్స్ రావడం జరిగింది. ముగ్గురి కాస్త మనకు థర్డ్ హైయెస్ట్ రావడం జరిగింది, అదొకసారి మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ కూడా ఇక్కడ మనకు ఇద్దరు మాత్రమే నింపినారండి. నేను ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ అనేది ఏం తీయలేదండి, అదొకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ చూడండి. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ లా ఇక్కడ హైయెస్ట్ చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి 129 మార్క్స్ రావడం జరిగింది. ఈ యొక్క 129 మార్క్స్ తర్వాత మనకు ఏదైతే సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే బీసీడీ క్యాండిడేట్ కి వచ్చేసి 126 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది.
సెకండ్ హైయెస్ట్ చూసుకున్నట్టయితే మనకు 124 చూసుకు మనకు బీసీడీ క్యాండిడేట్ వచ్చేసి 124 మార్క్స్ థర్డ్ హైయెస్ట్ ఉండడం జరిగింది. మీరు ఏం చేయొచ్చనంటే ఇక్కడ సార్ మా కేటగిరీ ప్రకారంగా హైయెస్ట్ చూసుకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి మనకు ఈడబ్ల్యూఎస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 129, నెక్స్ట్ 110, 89, ఆ తర్వాత ఎస్సీలో వచ్చేసి 112, 110. ఇక్కడ నేను కేటగిరీ ప్రకారంగా హైయెస్ట్ మార్క్స్ని ఫిల్టర్ చేసిన, అది మీరు గమనించుకోవచ్చు. ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ అయిపోయింది. ఇప్పుడు సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ సివిల్కి వచ్చేసి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకు ఎస్టీ క్యాండిడేట్కి 89 మార్క్స్ రావడం జరిగింది. 89 మార్క్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు ఎస్టీ క్యాండిడేట్కి వచ్చిందండి 87 మార్క్స్. ఆ తర్వాత బీసీబీ క్యాండిడేట్కి వచ్చేసి 82 మార్క్స్ రావడం జరిగింది. ఇది థర్డ్ హైయెస్ట్. ఇది ఒకసారి మీరు గమనించుకోవాలండి. దీన్ని గమనించుకొని మీరు ముందుకెళ్ళాలి. ఇప్పటి వరకు నేను చాలా మంది రెస్పాన్సెస్ ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క గూగుల్ ఫామ్ని నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఎక్సెల్ షీట్ చేసేసి ఈ పరంగా నేను అన్ని కూడా సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కీ పేపర్ ఎప్పుడు వచ్చినా కూడా మన వీడియో ద్వారా అంటే మన ఛానల్ ద్వారా నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్ కీ రావడం జరిగింది, నెక్స్ట్ అఫీషియల్ కీ రావడం జరిగింది. అట్లా ప్రతి ఒక్కటి కూడా నేను ఇట్లా రాగానే టక్కున వీడియో చేస్తున్నాను. సో మన ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించింది కూడా 10th క్లాస్ తర్వాత ఏం చేయొచ్చు, ఇంటర్ తర్వాత ఏం చేయొచ్చు, డిగ్రీ తర్వాత ఏం చేయొచ్చు. సో దీంట్లో నేను చాలా మందికి నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. సో దాని తర్వాత ఏం చేస్తే అంటే 10th తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఇంటర్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అని కూడా నేను ప్రతి ఒక్కడు కూడా ఒక వీడియో చేస్తూనే ఉన్నాను. సో చాలా మంది గమనించుకోవాలి. సో ఇప్పటి వరకు ఇదొక వీడియో మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మెడికల్ బోర్డులో కూడా కొన్ని పోస్టులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేసేసి మన ఛానల్ ద్వారా పెట్టిన. సో ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో దాన్ని కూడా చూసేసి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే దానిలో చాలా పోస్టులు ఉన్నాయి, 1284 పోస్టులు అనేది మనకు పడడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకొని జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత ఇటువంటి వీడియోస్ కూడా నేను ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సో సింగరేణికి సంబంధించి ఇప్పటి వరకు ఫైనల్ కి అనేది పెట్టినారు, అదే విధంగా తీసేసినారు. రిజల్ట్స్ అనేవి మనకు 10 to 15 days లేకపోతే నెక్స్ట్ 1 week or 2 weeks లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రిజల్ట్స్ రాగానే మన ఛానల్ ద్వారా తప్పకుండా అప్డేట్ చేస్తాను, అది ఒకసారి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా కామెంట్స్ పెడుతున్నారు సార్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని పెడుతున్నారు. సో దానికి సంబంధించిన మనకి ఇప్పటి వరకు అఫీషియల్ కీ అయితే రావడం జరిగింది, అది అందరూ కూడా చూసుకున్నారు. వాళ్ళందరూ కూడా రెస్పాన్సెస్ షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు. ఫైనల్ కీ అనేది ఇంతవరకు రాలేదు. ఫైనల్ కీ నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే 2 weeks లో కానీ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వచ్చినాయి అంటే మనకు ఈ యొక్క వీడియో అంటే ఈ యొక్క ఛానల్ ద్వారా వీడియో చేసేసి కూడా మీ అందరికి కూడా పెడతాను. అదొకసారి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన వీడియో కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏదైతే ఫైనల్ కీ వచ్చిందో అంటే వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే వీడియో చేసేసి ఒక గూగుల్ ఫామ్ పెడతా. సో చాలా మంది కూడా ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏంటంటే సార్ మీకు ఇక్కడ జెండర్ కూడా పెడితే అయిపోతుండే కదా, అంటే ఫీమేల్ అండ్ మేల్ కూడా పెడితే మాకు ఒక మంచి క్లారిటీ వస్తుండే కదా అని చెప్తున్నారండి. సో అది ఈ యొక్క వీడియో నేను పెట్టలేకపోయినా, ఈ యొక్క గూగుల్ షీట్లో పెట్టలేకపోయినా కాబట్టి నెక్స్ట్ టైం ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన వీడియోస్ చేస్తాను కాబట్టి దానిలో తప్పకుండా పెడతాను. అంటే ప్రస్తుతానికి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సార్ మీరు గమనించుకోవాలి, అదొకసారి చూసుకోండి. సో నెక్స్ట్ టైం ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 వీడియో చేస్తే తప్పకుండా దాంట్లో జెండర్ గ్యాప్ అంటే జెండర్ అనేది పెడతానండి, ఫీమేల్ అండ్ మేల్ కూడా పెడతాను, అదొకసారి మీరు గమనించుకొని ఫిల్ చేయొచ్చు. సో ఇటువంటి వీడియోస్ కూడా మీ అందరూ కూడా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఈ యొక్క వీడియో మీ అందరు కూడా ఎవరైతే మీ ఫ్రెండ్స్ రాస్తున్నారు, ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మన ఛానల్ ద్వారా అందరికి కూడా మంచి అప్డేట్స్ వస్తున్నాయంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.